తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏమిటి కృష్ణతులాభరమా? అబ్బా ఎన్నిసార్లు వేస్తారా మీరు? ఎవరు కృష్ణుడు? ఎవరు రెండో కృష్ణుడు? ఏడు ముగ్గురు కృష్ణుడా? సరే సరే, ఇదిగా మా ఆశలు పంపిస్తాయా? మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటమ్మా? నేను బయటకు వెళ్తాను. అలాగే. ఎక్కడికన్నా అడగవా? అబ్బా బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదమ్మా. ఎక్కడికైనా నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తావు కదా. ఏం కావాలని అడగలేదు. ఏం కావాలని నేను అడగటం ఎందుకమ్మా? నీకేం కావాలో నువ్వే అడుగుతావు కదా నన్ను. నాకు 10,000 కావాలి. అమ్మో 10,000? 10,000 ఎందుకమ్మా? ఇది మాత్రం అడగడం వచ్చేటి. నా ఫ్రెండ్ పుట్టినరోజుకి ప్రెజెంటేషన్ కొనాలి. ప్రెజెంటేషన్ కొనడం ఎందుకమ్మా? నీ పుట్టినరోజుకి బోల్డని ప్రెజెంటేషన్స్ వచ్చినాయి కదా, వాటిలో ఒకటి ఇచ్చేసాయి. నువ్వు మరీ పిచ్చినాడు అయిపోతున్నావు డాడీ. సరే మళ్ళీ ఎవడంటే నీకు కోపం వస్తుంది. ఇదిగో రమణరావు, ఒక్క 9,000 పెట్టరావే. 10,000 పెట్టరావే. డాడీ ఇందాక ఫోన్ ఎవరిది? అదే ముగ్గురు కృష్ణుల కాంబినేషన్ తో తులాభారం నాటకం ఇస్తున్నారటమ్మా. టిక్కెట్లు కొనాలి అడిగారు పొరిపించాను. ఏం డాడీ? ఎందుకంటే టిక్కెట్లు కొని వెళ్తే గౌరవం ఉండదమ్మా, పార్సల్ మీద వెళ్తేనే గౌరవం. ఇదిగోనమ్మా సంతకం పెట్టండి. ఏమయ్య నీకు అసలు బుద్ధి ఉందా? పెళ్లికి తగ్గడానికి ఒకటే మంత్రం ఉంటాయా? పని వాళ్ళ దగ్గర సంతకం తీసుకోమన్నాను కానీ యజమాని దగ్గర సంతకం తీసుకోమన్నానా? అదేమిటి సార్, ఒకసారి మీ దగ్గర కూడా తీసుకున్నాను కదా. నా దగ్గర? డాడీ నేను వెళ్తున్నాను డాడీ. ఏమయ్య నేను ఎప్పుడు సంతకం పెట్టాను? ఒకసారి పెట్టారు సార్. అయితే ఆ కాగితంలో పెట్ట. అది అకౌంటెంట్కి ఇచ్చేసానండి. సరే వెళ్ళవయ్య తుపాకులకి. ఏమండి ఇందాక నేను ఒక చీర సెలెక్ట్ చేశాను, ఆ చీర ప్యాక్ చేయండి ప్లీజ్. త్వరగా చేయండి, తర్వాత నేను జ్యువెలరీ షాప్కి వెళ్ళాలి. అయ్యో టైం అయిపోతుంది. ఆ చీర తిండి, అది ఆ చీర ప్యాక్ చేయండి. తొందరగా ప్యాక్ చేసుకోండి. నా బ్యాగ్ ఏది? ఏమండి ఏమండి నా బ్యాగ్ ఏదండి? ఏమిటి రోయ్, చాలా రోజుల తర్వాత మసాలా వాసన గుమ్మలాడుతున్నాయి. అవునరా కోడి? కోడే ఎక్కడదరా? ఆ వివరాలు అడగకూడదు. నేను వడ్డిస్తాను, నువ్వు తిను. 10,000 పోయాయా? ఎలా పోయినాయమ్మా? డబ్బేమో బ్యాగ్ లో పెట్టాను, బ్యాగ్ తో కొట్లోకి వెళ్ళాను. చైర్లన్నీ సెలెక్ట్ చేసి చూసేసరికి పక్కన పెట్టిన బ్యాగ్ కనిపించలేదు. 10,000 పోయినాయే? 10,000 పోతే పోయింది, నాకు ఇష్టమైన బ్యాగ్ పోయింది. బ్యాగ్ పోతే పోయింది, 10,000 పోయినాయే? పెద్ద బ్యాగ్. ఆ బ్యాగ్ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? అమెరికా నుంచి రాగిని పంపించింది, నాకు ఆ బ్యాగే కావాలి. సరేనమ్మా, రాగినికి ఫోన్ చేసి అమెరికా నుంచి మళ్ళీ అలాంటి బ్యాగే పంపించమని చెప్తాను. సరేనా? లేదులే డాడీ, అమెరికాకి వెళ్ళి నేనే తెచ్చుకుంటాను. అలాగేనమ్మా. ఏంటి నువ్వు అమెరికా వెళ్తావా? వద్దులేమ్మా, నేనే పోలీసులు ఫోన్ చేసి చెప్తాను. ఇదిగో రమణరావు, ఎస్పీ సుబ్బారావు ఫోన్ చేసి కొట్లో నా 10,000 పోయినాయని చెప్పబోయా. డాడీ నా బ్యాగ్. అదే బ్యాగ్ కూడా పోయిందని చెప్పి వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పబోయా. అలాగే సార్. ఇదిగో సాయంత్రం లోపల నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఆ బ్యాగ్ కావాలి. హలో, ఎక్కడికి రా ఫోన్ చేస్తున్నావు? పడుతాయి. అయ్యగారు ఎస్పీ గారికి ఫోన్ చేయమన్నారండి. సంతోషించాలే, ఫోన్ కింద పెట్టు. బావగారు, మీకు మరీ ముందు చూపే తప్ప వెనక చూపు లేదు బావగారు. ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తాం రైటే, మాది 10,000 రూపాయలు పోయింది అంటాం రైటే, వాళ్ళు పట్టుకుంటాము అంటారు, పట్టుకుంటారు కూడాను రైటే. కానీ దాంతో అయిపోయిందా? ఈ డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. ఎక్కడిదే ఉంటాయా? మందే కదటయ్యా. దానికి అకౌంట్ ఉందా? ఇది నల్ల డబ్బు, దాంతో డొంకంతా కదులుతుంది. మన గోడలు కదులుతాయి, పునాదులు కదులుతాయి, మన పేర్లు పేపర్లో పడతాయి. పెనాల్టీ 10,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, ఇంకా దాటొచ్చు. 10,000 పోతే పోయి కానీ ఇదిగో ఫోన్ చేద్దాయా? ఆపి చాలరా, కొంచెం ఏని మళ్ళీ ఎప్పుడు తింటామో ఏమో. నా చాలా నువ్వు వేసుకో. నా చాలు. అసలు ఇదంతా మహాతల్లి పుణ్యం రా. ఏ మహాతల్లిరా? పర్సు మహాతల్లి. ఏంటి పర్సు మహాతల్లి? అదే పర్సులోంచి డబ్బు తీసిచ్చిందే ఆ మహాతల్లి. ఏ పర్సు, ఏ డబ్బు, ఏ మహాతల్లి? అదంతా తర్వాత చెప్తారా, ముందు నువ్వు తిను.
నువ్వు నిజం చెప్పకపోతే నేను తిన్ను. పర్స్ కొట్టేశాను రా. ఆగు, చూడు ఇందులో ఎంత డబ్బు ఉందో. అంతా తీసుకున్నానా? ఓ 100 రూపాయలు మాత్రం వాడుకున్నాను. నిజంగా దొంగతనం చేయాలనుకుంటే ఈ డబ్బంతా వాడేసుకోవచ్చుగా. ఇందులో నేను చేసిన పెద్ద తప్పేమిటి? అవసరానికి 100 వాడుకున్నాను. 100 అయినా 1000 అయినా 1,00,000 అయినా దొంగతనమే. నిన్న భగవంతుడు కూడా మార్చలేదు. అయిపోయింది, ఇది అయిపోయింది. ఈ ఒక్కసారికి తినరా. పర్సులో అడ్రస్ ఉంది, నేను తీసుకెళ్ళి ఇచ్చేస్తాగా. మహా ఇచ్చావులే ఇవే. రే తిని వెళ్ళరా. వెళ్ళిపోతాడు పెద్ద సత్యహరిశ్చంద్రుడు. నువ్వు మార్చుకుంటే మార్చుకో, నీకోసం నేను ఎందుకు మార్చుకోవాలి? నీ తినేది కలిపి అంతా నేనే తినేస్తాను. మూడు రోజులుగా వాడు తినలేదు. వాడు తినకుండా నేను ఎలా తినేది? అసలు ఈ పొరపాటు వీడిది కాదు, ఆ శ్రీరామచంద్రుడిది, ఆ హరిశ్చంద్రుడిది, ఆ మహాత్మా గాంధీది. అమ్మారు, అమ్మారు, మీ బ్యాగ్ అండి. నా బ్యాగ్, నా బ్యాగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, ఈ బ్యాగ్ మీకెలా దొరికింది? పొరపాటున మా ఫ్రెండ్ తీసుకొచ్చాయండి. దట్స్ ఆల్ రైట్. చూడండి, దానిలో మీ డబ్బు ఉంది. అంతా కరెక్ట్ గానే ఉందండి. కరెక్ట్ కాదండి, ఒక 100 రూపాయలు తక్కువగా ఉంటుంది. అలాగా? తెలియక నా ఫ్రెండ్ వాడుకున్నాడు. పర్వాలేదండి, ఇది కూడా తీసుకోండి. ఎందుకండి? ప్రెజెంటేషన్. నోనో, 100 వాడుకున్నందుకు సిగ్గుపడుతున్నాను. నాకు ఉద్యోగం రాగానే తెచ్చిస్తాను. ఏమిటి, మీకు ఉద్యోగం లేదా? లేదండి, ట్రై చేస్తున్నాను. అరే, మీరు ఎంతవరకు చదువుకున్నారు? BE గోల్డ్ మెడలిస్ట్. బిఈ గోల్డ్ మెడలిస్టా? ఎస్ మేడం. వస్తానండి. సారీ, మీ విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ. రైట్. అమ్మాయి డాడీ, డాడీ బ్యాగ్ డాడీ. దొరికిందా? మొన్న 10,000 ఇదిగో డాడీ. లెక్క పెడతారండి డాడీ, అందులో ఒక 100 తక్కువైంది. 100 ఎలా పోయిందమ్మా? పోతే పోయింది కదా 100. ఇది కూడా తీసుకెళ్ళమన్నాను. పాప అబ్బాయి వద్దని వెళ్ళిపోయాడు. వద్దన్నాడా? వెరీ నైస్ బాయ్. ఎలా బతుకుతాడే ఉంటానమ్మా. అబ్బా, బ్రహ్మాండంగా ఉంది కోడి, ఫస్ట్ క్లాస్. ఏమిటి అలా చూస్తున్నావు? నువ్వు తినకపోతే నేను కూడా తిని మానేసి పడి ఉంటాను అనుకున్నావా? అదేమైంది, శుభ్రంగా తిన్నాను. అర్జున్, ఎంత మంచి మనసు ఇచ్చిన ఆ భగవంతుడు నీకెందుకింత చిన్న బుద్ధి ఇచ్చాడు నాకు అర్థం కావట్లేదా? తెలిసి ఎవరి నోటి దగ్గర కూడా తీయకూడదంటారు. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. కృష్ణ, నాకు తెలుసు నువ్వు తినలేదని. నేను లేకుండా నువ్వు తినలేవని కూడా నాకు తెలుసు. ఐఎమ్ సారీ. కంట్రోల్ రేట్ 30. సరేనయ్యా, ఇన్నాళ్ళు మేము గొడవల్లో పెట్టి దాచి ఉంచినందుకు మరి అంత తీసుకోవాలి కదా. బొంబాయిలో 90. 100 మిమ్మల్ని కాదండి, ఉండరా. మీరు 90కి అక్కడ కొని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మి చూడండి, ఈ బద్దలైపోతుంది రేటు. ఎన్ని బస్తాలైనా పంపుతాను. 1000 పంపరా. అబ్బాయి వచ్చాడు, తర్వాత మాట్లాడు. అర్జెంట్ అమ్మంటే ఎరగచ్చు. నువ్వేమేం గొప్ప పనులు చేస్తున్నావో తెలుసుకుందామని. ఏంటండి? అవునరా, నేను సంపాదించిన ఆస్తి నీ కోసం తిరిగి అమ్మేయలేక బాధ. డాడీ, ఏంటి నువ్వు అంటున్నది? నువ్వు చీటికి మాటికి 10,000 పంపు, 15,000 పంపు అని టెలిగ్రామ్లు ఇస్తుంటే ఇక్కడ నాకు గోపు బద్దలైపోతుంది. మరి నువ్వే కదా నన్ను బొమ్మ పంపించావు. రైటేరా ఎదవా, ఇక నీ మీద పోలీస్ కేసులు తగులడ్డాయి కనుక దూరంగా ఉంటే మంచిదని నేనే పంపాను. నేను ఖాళీ కొంట ఇష్టం లేక అమితాబ్ బచ్చన్ క్రైమ్ పిక్చర్ ప్లాన్ చేశాను డాడీ. ఆ రేఖ కాల్షి కోసం తిరుగుతూ. వద్దు,
మనకి ఎవ్వరి కాల్ షీటు వద్దు. మనకు బంగారు రేఖ ఉంది. నీ కాల్ షీట్ దానికి ఎవరు డాడీ? నీ మరదలు. జ్యోతి ఇంకా పెళ్లి కాలేదా? నీ కోసం అవ్వకుండా అలా ఆపు చేశాను. మంచిగా దాని చుట్టూరు తిరుగు, నీ దారిలోకి తెచ్చుకో, ఆ తర్వాత పెళ్లి చేసుకో. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. ఇదిగా ఎక్కడికి? జ్యోతి దగ్గరకు. తొందర పడ్డామంటే గోపు వాచిపోద్ది. ఇలా క్రైమ్ పిక్చర్. జ్యోతి, హాయ్. ఏయ్, ఏమిటిది? అదే రేపు పెళ్ళయ్యాక ఈ గదిలో ఇదే మంచం మీద ఇంతకన్నా క్లోజ్గా ఉండాలి కదా, అందుకని ఒక్కసారి యాస్ట్ చేసేద్దామని. రిహార్సల్ I say you shut up and get out. డాడీ, జ్యోతి, డాడీ, జ్యోతి, డాడీ. ఏమైందమ్మా? జ్యోతి, Idiot, you shut up. ఏమైందమ్మా? డాడీ, చూడండి డాడీ, ఈ స్టూపిడ్ నా రూమ్ లోకి వచ్చి నా బెడ్ మీద పడుకుని ఏమో రిహార్సల్ చేస్తాడు. రిహార్సల్ అది కాదు అంకుల్, నేను అంకులా గట్టుకుంటా మక్కలు నువ్వు నేను చెప్తాను. వ్యాధో పనులు వీడను. సభ్యత సంస్కారం లేని ఆటలు పాడుతా ఏం చేసావురా? అమ్మాయి గదో కడతావా? డాడీ, డాడీ. అమ్మాయి గదో కడతావా? అమ్మాయి గదోకి వెళ్ళి రిహార్సల్స్ పెడతావా? రిహార్సల్స్. ఇదిగో బావా, బావా, ఊరుకో బావా, ఊరుకో. ఏదో పొరపాటు చేసి ఉంటాడు. పొరపాటు కదా బావా, మొత్తం ఊరుకో బావా. పోలేదావా? నా కంటి కనబడితే చీర తప్ప. ఊరుకో బావా. ఏమిటి బావా, ఏమిటి ఆవేశం? అయితే అమ్మాయి సిన్సియరే, అబ్బాయి కూడా సిన్సియరే, కానీ లోకం సిన్సియర్రా. వీళ్ళు గదిలో ఉండడం చూస్తే లోకం ఏమనుకుంటది? ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం, మనం ఎలా బతుకుతున్నాం? కృష్ణార్జునుల్లా బతుకుతున్నాం. దానికి ఏమన్నా మర్చిపోతే మళ్ళీ బతకగలవా? అమ్మాయి, నీ బాధ నాకు తెలుసు, నువ్వేం బాధపడకు. పెద్దోని చెబుతున్నాను, వెళ్ళి పడుకో. బావా, ఒక సెకండ్. సెకండా? ఎందుకు? ఎందుకంటే ఏంటి బావా, ఈ రోజుల్లో ఏ తండ్రి ఏ కొడుకుని ఇలా కొట్టగలడు, ఏ తండ్రి ఏ కొడుకుని ఇలా కండిషన్ లో పెట్టగలడు? నువ్వు సెకండ్ రైతే రైతే ఏడుతో పడుకున్నావా? ఆయన కొడితే తిరగబడాలి కానీ నువ్వు కూడా కొడతావా? రైతే నువ్వు చేసిన పనికి నువ్వు ఎదవయ్యో, అది రైటు అంటే నేను ఎదవనైపోతాను. అప్పట్లో కనుక నేను కలగ చేసుకున్నాను కొట్టలేదనుకో, సత్యం బాగా రెచ్చిపోయి గాళ్ళు చేతులు ఇచ్చేసేవాడు. అయినా ఆ అమ్మాయితో కొంచెం ఇదిగా ఉండరా అంటే మరీ ఇదిగా ఉంటావా? నువ్వే చెప్పా. ఏమని చెప్పాను? మంచిగా ఉండమన్నాను కానీ భర్తలెక్కమన్నావా? వ్యర్థము. ఏమండి, ఏమండి, హలో మీరా? ఉద్యోగం దొరికిందా? లేదండి. ఇంకా దొరకలేదా? ఏమండి, చేయమండి. ఎందుకండి? వేయమంటుంటే. ఎందుకండి? ఉద్యోగం కోసం ఎక్కడెక్కడ తిరిగారు? ఎక్కడ తిరగలేదు అని అడగండి. ఈ చీకుడు వేయండి. ఎందుకండి? ఎవరైనా చూస్తారండి? వేయమంటుంటే. ఎవరైనా చూస్తే బాగుండదండి. ఏమండి, అక్కడ ఎవరో చూస్తున్నారండి. వాడు చూడాలనండి మిమ్మల్ని చేయమన్నాను. అతను ఎవరండి? వాడొక చోట్లండి, మాకు బాగా కాల్చినాడు. వాడిచ్చి నాకు అంట కట్టాలని వాడి బాబు మా నాన్న కలిసి ప్లాన్ ఇస్తున్నారు. ఏదో ఒకటి మాట్లాడండి. ఏం మాట్లాడమంటారు? ఏదో ఒకటి. మీకు ఏబిసిడి వచ్చా? ABCD EFGHIJ ALMNOPQR STUV W XYZ. ఆపేసరేమండి. ఏమండి, అతను ఇంకా ఇట్టే చూస్తున్నా అండి. చూడండి. ఇప్పుడు అర్థమైంది అసలు వ్యవహారం. ఎవరెత్తనం చెప్పా? నా బాయ్ ఫ్రెండ్. ఏం చేయని చెప్పండి, వీడొక పిచ్చోడు. వీడికిచ్చి కట్టబెట్టాలని మా నాన్న ఉద్దేశం. ఏమండి, మీరు చేసిన సహాయానికి ప్రతిఫలం ఏమిటో తెలుసా? మీకు నేను ఉద్యోగం ఇప్పించడం. సారీ అండి, ఒకరి సిఫార్సుగా ఉద్యోగం సంపాదించడం నాకు ఇష్టం లేదు. వస్తానండి. ఏంట్రా అది? ఏంటి కథ? ఏం లేదే. అంతా నేను చూస్తూనే ఉన్నాలే ఓయ్. మొత్తం మీద ఈ అమ్మాయికి మనకి ఏదో పూర్వజన్మ సంబంధం ఉందిరా. మొన్న నేను పర్సు కొట్టేశాను, ఇప్పుడు నువ్వు మనసే కొట్టేశావు. అదే అదే లేదురా, అదే లేదు. సర్లే ఓయ్, నేను పర్సు కొట్టేసినందుకు నువ్వు పనిష్మెంట్ ఇచ్చావు, ఇప్పుడు నువ్వు మనసు కొట్టేసినందుకు పనిష్మెంట్ ఏమిటో తెలుసా? అయ్యో రామ. ఆ అమ్మాయి ఓకే అంటే మాంగళ్యం తంతునా నేనా. ఎవరిని చూస్తే మనల్ని పట్టు తంతారు. పద పద పద.
బ్రదర్ ఉమ్, నువ్వు నడుస్తుంది, నేను ఇప్పుడే వస్తాను. ఉమ్. రే ఇదో ఇదో క్యారేజీ ఫోన్ చేద్దాంరా. క్యారెట్ ఎక్కడదరా? మన పక్క వాటాల్లో గడియారాలు వెంకటరామయ్య లేడు, ఆ. వాళ్ళ ఆవిడ పంపించింది. ఆవిడ మనకెందుకు పంపించిందిరా? మనం 4 రోజులుగా ఫోన్ చేయలేదు కదా. అవును, ఆ విషయం ఆవిడకి తెలుసు. నేను చెప్పానుగా. ఎందుకు చెప్పారా? ఎందుకురా ఏదో ప్రశ్న రా, కూర్చో ఫోన్ చేద్దాం, కూర్చో. ఆ, నమస్కారం వెంకటరామయ్య గారు. నమస్కారం. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? ఎందుకేమిటండి, మీ భోజనానికి మీ క్యారియర్కి. మా భోజనం మా క్యారేరా? అవునండి, మేము 3 రోజుల నుంచి భోజనం చేయట్లేదని తెలిసి మీ భార్య గారు జాలిపడి క్యారియర్ పంపించారు. ఎన్నాళ్ళైందోనండి కోడి గుర్తిని. అద్భుతంగా ఉందనుకోండి. కోడిగురా? కోడి గురి సరేనండి, కొబ్బరి పచ్చడి చేశారండి, మాటల్లో చెప్పలేం. కొబ్బరిప అది సరే అనుకోండి, మరి పాయసం చేశారండి, సూపర్. ఏమిటి పాయసం? అక్షరాలు నిజం అండి. ఎలా అర్జున్? అర్జున్, ఎక్స్క్యూజ్ సార్. కోడి కూర, వరి పచ్చడ, పాయసం, నాకు పప్పు మెతుకులు, చానీళ్ళు. ఏమే, నేను గుమ్మం దాటగానే తలదువ్వుకోవడాలు, జడలు వేసుకోవడాలు, చీర సింగారించుకోవడాలను ఎందుకే? ఎందుకేంటండి, పని అయిపోయింది, స్నానం చేసి తలదూకుంటున్నాను. తలదువ్వుకుని ఏం చేద్దామని? ఏం చేస్తాను, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో ఉండడానికి తలదూకోవడం ఎందుకు? ఏమిటండి మీ అనుమానాలు మీరు? అనుమానాలు నిన్నటిదాకా అనుమానాలనే, ఇప్పుడిప్పుడే నిజాలు బయటపడుతున్నాయి. ఏమే, నాకు మధ్యాహ్నం ఏం కూర వేసి పెట్టావు? ఏం కూరేసి పెట్టాను? వండిన కూరే. అదే ఏం కూర అని అడుగుతున్నాను. తోటకూర పప్పు. మరి వండిన కోడి కూర ఏమైంది? కోడి కూర నేను ఇప్పుడు ఉంటానండి. ఆహా, నేనెప్పుడు వండాను. మరి పాయసం? అది చేయలేదండి. ఆ, మరి ములక్కాడ పులుసు? అవన్నీ నేను చేయలేదండి. మరి కొబ్బరికాయ పచ్చడి? రావు రావు, అవన్నీ నేను వండలేదండి. భార్య రూపవతి శత్రువు అన్నారు కాదే, భార్య యవ్వనమతి శత్రు అని నేను అంటున్నాను. నీకు నాకు వయసు తేడా ఉండబట్టే కదంటే నువ్వు ఆ కూర కొంకల మీద అలా మోది పెంచుకుంటున్నావు. కుర్రాళ్ళు ఏమిటండి, ఎందుకండి అంత పాపం మాట్లాడారు? పోయి పాపం చేసింది నువ్వా నేనా? వాళ్ళకేమో కోడి కూరలు, పాయసాలు, ములక్కాడ పులుసులు, కొబ్బరికాయ పచ్చళ్ళు. నాకేమో ఆకుకూర ఈగుర్లు, గోంగూర పచ్చళ్ళు, వంకాయ, తాటికాయ, గుమ్మడికాయ. నిన్ను ముక్కలు చేస్తానే. ఏమండి ఏమండి, ప్లీజ్ స్టాప్ ఇట్. ప్లీజ్, మీకు అనవసరం. అది కదండి పాపం. అది కాదు ఇది కాదు, మీరు నడవండి ముందు బయటికి. కాస్త నా మాట వినండి. ప్లీజ్, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ మై ఫ్యామిలీ అఫైర్. ప్లీజ్ గెట్ అవుట్. ప్లీజ్ గెట్ అవుట్. All right. Get out from here. All right, Get I out. said. Stupids, rascals. ఏమిటమ్మా, ఏమిటి పని? ఆ? చూసారుగా ఈరోజు, ప్రతిరోజు ఇదే నా కాపురం, ఇదే నా బ్రతుకు. నన్ను ఎలాగో వదిలించుకోవాలని కట్నం ఇవ్వక్కర్లేదు కదని 2వ పెళ్లివాడైనా ఈయనకిచ్చి కట్టబెట్టారు మా వాళ్ళు. ఆయనకు వయసు మళ్ళింది కాబట్టి ప్రతి నిమిషం నా మీద అనుమానం. నిజంగా ఆ క్యారియర్ గురించి, మీరు చేసిన భోజనం గురించి నాకేమీ తెలియదండి. ప్రతిరోజు ఏదో ఒకటి ఇలాంటివి తెచ్చిపెట్టి నన్ను చావబడుతూ ఉంటారు. అంటే క్యారియర్ మీరు పంపించలేదమ్మా? ఆహా. ఓ, అయితే పాపం తప్ప ఆయనది కూడా కాదమ్మా. మేము ఆకలితో ఉండటం చూడలేక మీరు క్యారియర్ పంపించారని మా అర్జున్ నాతో చెప్పాడు. ఆ మాట నేను నమ్మి ఆయనతో చెప్పాను. తప్పు ముమ్మాటికి మాదేనమ్మా. వెంకటరామయ్య గారితో నేను మాట్లాడతాను. నా మాట నమ్ము. నన్ను నీ అన్నగా భావించుకో. నీ సంసారం చక్కబెట్టేది నేను చూస్తాను. రామ్మా.
వెంకటరామ గారు చూశారా, మీ తొందరపాటు వల్ల, మీ అనుమానం వల్ల మీ భార్య చచ్చిపోతే మీరు ఎంత నష్టపోయేవారు. నిజంగా ఈవేళ జరిగిందని బాధ్యత అంతా మాది. 4 రోజుల పాటు పస్తులు ఉండటం వల్ల బహుశా అర్జున్ ఎక్కడి నుంచో ఆ క్యారెట్ తీసుకొచ్చి మీ భార్య గారు ఇచ్చారని చెప్పుంటాడు. అది నేను మీతో చెప్పాను. అది నమ్మి మీరు ఆవిడని కొట్టారు. చూడండి, మీరు అనవసరంగా అనుమానాన్ని ప్రాధాన్యత ఇస్తున్నారు. మీకు వయసు మళ్ళిందని, ఆమెకు తగిన భర్తను కానని మీలో మీరే మొదలు పడుతున్నారు. అనవసరంగా అనుమాన పడుతున్నారు. కొన్నాళ్ళ పాటు అనుమానాన్ని దూరంగా ఉంచండి. మీ భార్యలో మీరు దేవతను చూస్తారు. నా మాట నమ్మండి ప్లీజ్. రామా. కృష్ణ, ఇక్కడ నిలబడ్డావేంట్రా? నేను నువ్వు తీసుకొచ్చిన క్యారియర్ ఎక్కడిది? నిన్న నువ్వు తీసుకొచ్చిన క్యారియర్ ఎక్కడిది? అది వాళ్ళదే. నిజం చెప్పు. వెంకటరావు గారి భార్య ఇచ్చిందేనా? ఆకలికి తట్టుకోలేక ఇవాళ ఆకలి తట్టుకోలేక అబద్ధం చెప్పావు. రేపు అలవాట్లు మార్చుకోలేక ఏమైనా చేస్తావు. సారీ అర్జున్. గాలికి ఎగిరే గాలిపటాన్ని చెట్టు కట్టేస్తే ఆగిపోతుంది అనుకుంటున్నా. తెలివి తక్కుతాను. దారాన్ని తెంచుకునైనా సరే అది పైకి వెళ్ళిపోతుంది. దానంతటదే ఏ చెట్టుకైనా తగులుకుని ఆగాలి, లేదా గాలి ఉధృతాన్ని తట్టుకోలేక చిరుగానే కింద పడిపోవాలి. ఏ అనుభవం అయితే నీకు ఈ జీవితాన్ని నేర్పిందో ఆ అనుభవం ఎదురు తిరిగి నీకు ఎదురుపాఠం నేర్పితే తప్ప నువ్వు మారు. నిన్ను మార్చాలనుకోవటం, మారితే నీతో కలిసి బ్రతకాలనుకోవటం నా అవివేకం. వెరీ సారీ. ఆగు. నువ్వు అన్నట్టు 4 రోజులు తిరిగాం, తీవ్రంగా ప్రయత్నించాం. ఉద్యోగం దొరికిందా? లేదు. లేదు. కనీసం దొరుకుతుందన్న ఆశ నా కలిగిందా? అడ్డదారులు వేయటం చాలా తేలిక అర్జున్. రహదారులు వేయటానికే చాలా టైం పడుతుంది, శ్రమ పడాల్సి వస్తుంది. పడతాం, కానీ ఫలితం దక్కకపోతే? నాటిన ప్రతి విత్తనం మొక్క కాదు. కానప్పుడు అనవసరంగా ఎందుకు శ్రమ పడాలి? అర్జున్, దేవుడు ఉన్నాడనుకునేవాడికి రాయిలో కూడా దేవుడే కనిపిస్తాడు. దేవుడే లేడనుకున్న వాడికి దేవుడు కూడా రాయిలాగానే కనిపిస్తాడు. అయినా నేను నీతో వాదించలేను. వస్తా. దిస్ ఈస్ కాల్డ్ ఎస్కేపిజం. తప్పించుకు పారిపోవటం. ఎస్, యువర్ రైట్. యువర్ రైట్ అర్జున్. నేను ఎస్కేపిస్ట్ని. నేను తప్పించుకు పారిపోయే మనిషిని. నీతి ధర్మం ఎక్కడుండవో అక్కడి నుంచి నేను ఎప్పుడూ తప్పించుకుంటాను. అంటే ఈ ప్రపంచంలో అంతా నీతిగాను ధర్మంగాను బ్రతుకుతున్నారంటావా? పశువులు గడ్డి తింటున్నాయి కదా అని మనుషులు కూడా తినలేరుగా. అలానే తినకుండా ఉండలేరుగా. నీతి కోసం పస్తులుండి చావలేరుగా. అవసరమైతే చావాలి, తప్పదు. ఓకే, చస్తాను. కానీ నీ నీతి కోసం కాదు, నీ ధర్మం కోసం కాదు. నీ కోసం. నీ నీతి మీద, నీ ధర్మం మీద నాకు నమ్మకం లేదు. నీ మీద నాకుంది. కానీ కృష్ణ, నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి మధ్య ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. చివరికి అవినీతి నెగ్గుతుందని నా నమ్మకం, నీతి నెగ్గుతుందని నీ నమ్మకం. దానికి ఓ గడువు కావాలి. ఈ రోజు నుంచి తిన్నా తినకపోయినా పస్తులుండైనా సరే 15 రోజులు ఉద్యోగానికి ప్రయత్నిద్దాం. ఫలితం దొరకకపోతే? మనసు పెట్టి ప్రయత్నిస్తే 15 రోజులు అక్కర్లేదు. 10 రోజులు చాలు, ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఓకే ఓకే, నీ నమ్మకం నీకుంది. 15 రోజులు నువ్వు చెప్పినట్లు నీతోనే ఉంటాను. నువ్వు చెప్పింది అలా చేస్తాను. ఈ 15 రోజుల్లో నువ్వు ఉద్యోగం దొరికితే నీ దారికి నేను వస్తాను. దొరక్కపోతే నువ్వు నా దారికి రావాలి. దొంగతనాలు చేయాలి, దోపిడీలు చేయాలి. నేను చెప్పినట్లలా వినాలి. ఓకే? ఓకే, డన్. ఏమంటోందిరా నీ నీతి? నీళ్లు తాగమంటోందా? దేవుడు ఉన్నాడు అనుకున్న వాడికి రాయిలో కూడా కనిపిస్తాడన్నావుగా. నాకు ఆకలిస్తుంది. ఈ రాయిలో దేవుడుంటే పిలువు. అన్నం పెట్టమను. అడుగు, వచ్చాడు నీ దేవుడు. నేను దేవుణ్ణి బాబు.
మీరే మా ఇంటికి దేవుళ్ళు. బాబు, ఈవేళ నా మ్యారేజ్ యూనివర్సిటీ. యూనివర్సిటీ కాదండి, యానివర్సరీ. ఆ, అదే యూనివర్సిటీ బాబు. ఏయ్, అవుతావు ఎందుకే? యానివర్సరీ కూడా కదండి, యానివర్సరీ. సరే బాబు, సరే. ఆ. బాబు, ఇవాళ మీ చెల్లి మెడలోకి ఏం తెచ్చిందో చూడండి. ఏయ్, చూపించా, ఎలా దాచుకుంటావు ఎందుకు? అట్లే. అన్నయ్య, ఈ రోజు మీ ఇద్దరు మా ఇంటికి భోజనానికి రావాలి. అలాగే పదండి. చూసావా, దేవుడు వచ్చాడు. పిచ్చోడ, ఆయన వెంకటరామయ్య గారు. దేవుడు ఎప్పుడు దేవుడి రూపంలో రాడురా, ఏదో ఒక రూపంలో వచ్చి చేయాల్సింది చేసి వెళ్ళిపోతాడు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఎస్కేపిజం. ఓకే, నువ్వు ఇప్పుడు ఆకలి మీద ఉన్నావు, నేనేం చెప్పాను నీకు అర్థం కాదు. ఏంట్రా బాబు, నేను వెళ్ళను రోయ్. పర్ల 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 వెళ్ళమంటుంటే బెస్ట్ ఆఫ్ లక్. బాలరా బాబు, రామాయణం భారతం ఏంటండి? ఏమండి, మళ్ళీ మీకు అర్జెంట్గా పని వచ్చిందండి. మళ్ళీ పని వచ్చిందా? ఏంటండి? ఇంకొక నాటకం ఆడాలండి. ఇంకో నాటకం? చాలు ఊరుకోండి. ఏమండి, ప్లీజ్ అండి, ఈ ఒక్కసారేనండి. ఈ దెబ్బతో వాడి సైడ్ వదిలిపోతుంది. నాకు కుదరదండి. ఎవరు కదండి. ఏమండి, నాకు కుదరదండి. ఏమండి, ఎక్కడికండి? ఎక్కడికండి? ఎక్కడికి ఉంటుంది? నాటకం అంటే డ్రెస్ లో గొడవ ఉంటుంది. వస్తా. రైటే, ఆడు పాడాడు, నువ్వేం చేస్తున్నావు? సైడ్ లో నిలబడి తాళం వేస్తున్నావా? ఎవరితో పాడమంటావట? చెత్త పట్టుతో ఆడేవాడు పాడడానికి. ఎవడబ్బ సొమ్ము దాంతో పాడతాడు అంటాడి, అదే పాట పాడాడు. ఎవడబ్బా సొమ్ముని కొలుగుతూ తిరిగావు అని పాడాడా? స్టెప్స్ కూడా వేశాడు. సరే, ఇది ఎన్నాళ్ళు వేస్తాడో నేను చూస్తాను. ఇదిగో నువ్వేమి ఇదైపోకు, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. చూసుకో వెళ్ళిపో. రేయ్, చూడరా ఎవరిని తీసుకొచ్చాను. చెల్లెమ్మా, నువ్వెలా వచ్చావమ్మా? నీకోసం వచ్చానన్నయ్య. నా కోసమా? అవును, ఆ రోజు నువ్వు డబ్బులు ఏదైనా ఉత్తరం రాసావా? ఆ, ఈయన గారేమో నేను వెళ్తున్నానని చెప్పారు. ఆ తర్వాత ఆయన నేను కలిసాడో లేదో తెలియదు, నీ దగ్గర డబ్బుందో లేదో తెలియదు, నువ్వేమయ్యావో తెలియదు. అమ్మ కంగారు పడిపోయి బంగారు తాత నుంచి పంపించింది. స్టేషన్ లో దిగాక తాత ఏవాడో తెలియదు. ఇందులో ఇద్దరు దొంగ సచ్చిన వాళ్ళు వచ్చి ఆ. మాకు అడ్రస్ తెలిసి మేము తీసుకెళ్తామని చెప్పారు. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏమవుతుందిరా, అంతా మామూలే. వాళ్ళు మోసం చేయబోవటం, హీరో రంగంలోకి దిగటం, విలన్ని తనటం, హీరోయిన్ ని సేవ్ చేయటం, ఆ తర్వాత చేరవలసిన చోటుకి చేర్చటం. గుడ్, థ్యాంక్ యూ. కనీసం నువ్వు ఒక ఉత్తరమైనా రాయొచ్చు కదా. ఉత్తరం రాయిపోవటం అంటే మా రాశానుగా. ఎప్పుడు? ఎప్పుడా? ఎరా, నువ్వేగా పోస్ట్ చేసావు? ఎప్పుడు? ఎప్పుడేంట్రా, వారం రోజుల క్రితం నీకు ఉత్తరం ఇవ్వాలా? అర్జెంట్గా పోస్ట్ చేయమని చెప్పానా? ఆ రోజు నేనేం ప్యాంట్ వేసుకున్నాను? గాడిద గుడ్డు ప్యాంట్ వేసుకున్నావు, మర్చిపోయావు అనమాట. ఫోన్లేమ్మా, నేను చూడాలనిపించింది, కల్లో కూడా వచ్చావు. నాకు కూడా వచ్చింది కల్లో. ఏంటి? ఆ? అదే, మీరిద్దరు కలిసి కల్లోకి వచ్చారు. అన్నయ్య, వీళ్ళ కాళ్ళు కడికి రండి, అన్నం వడ్డిస్తాను. అన్నమా? ఆహా, అక్కర్లేదమ్మా, తినే వచ్చాం. ఎక్కడ? హోటల్లో. ఏ హోటల్లో రా? ఉడిపి బ్రాహ్మణ హోటల్. అవునమ్మా, బ్రాహ్మణ హోటల్. శనివారం కదా. నాకు తెలిసిన మీరు తిన్నారో లేదో. అయినా అన్నయ్య, మీరు ఉద్యోగం చేయడానికి వచ్చారా లేక పస్తులు ఉండడానికి వచ్చారా? గొప్పగా అడిగావు. మధ్యలో వెంట పనకల పుడకలాగా. ఏంటి ఏంటి మధ్యలో? అన్నయ్య, వీళ్ళ కాళ్ళు కడికి రండి. అదే కదమ్మా, తినే వచ్చాం కదా. వెళ్ళమంటుండే. కారా కారా. చాలమ్మా. అన్నయ్య, ఉమ్, ఎన్నడూ ఇలా పస్తులుంటారు? తప్పదమ్మా. అన్నం తినాలి అనుకున్నప్పుడు ముందు ధాన్యాన్ని బియ్యం చేయాలి, ఆ బియ్యాన్ని వండాలి, ఆ తర్వాత తినాలి. అలాగే ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ముందు శ్రమ పడాలి, తప్పదు. నువ్వు ఇలా బాధపడతావని తెలిసే అమ్మ 200 రూపాయలు పంపించింది. ఎక్కడమ్మా 200? ఎక్కడైతే నీకెందుకు, పంపించింది, తీసుకో. ఒక 100 రూపాయలు పెట్టి ఇంటి సామానంతా కొన్నాను. ఇంకో 100 ఉంచమ్మా. ఇలా ఏమో నేను వస్తాను. వదిలేండి, పర్వాలేదు. రైట్, వాసంతి ఎంత బాగా మాట్లాడుతుందిరా. ఏం మాటలు రావనుకున్నావా? చిన్నప్పుడు అనుకున్నాంగా మాటలు రావని. నువ్వు అనుకున్నావా? నేను అనుకోలేదు. వాసంతికి నువ్వంటే చాలా ఇష్టం రా. చెల్లెలకు అన్నయ్య అంటే ఇష్టం ఉండదా? మరి నేనంటేను? రాయ్, కళ్ళు మూసి పడక పడక. రైట్, మీ అమ్మని కూడా ఇక్కడ రప్పించేస్తే బాగుంటుందిరా. ఏమ్మా? ఏ వాసంతి ఇక్కడే ఉండిపోతుంది. రాయ్, నోరు మూసి పడుకుంటారు లేదా? పడక. కబుర్లు చెబుతున్నాడు, కబుర్లు. రైట్, నాకు కూడా ఓ చెల్లి ఉంటే ఎంత బాగుండేదిరా. ఏ ఎందుకు? నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేసేవాడిని, నీ చెల్లెలు నేను చేసుకునేవాడిని. చాలుగా నోరు మూసి పడుకోరా. పడక. రైట్, వాసంతి. పడక. వాసంత లేదు, బాసంత లేదు. పెద్ద ప్రేమాయణం మొదలెట్టాడు, ప్రేమాయణం అని.
రై నీకు ఇంటర్వ్యూ వచ్చింది. ఎక్కడి నుంచిరా? దివాలా కంపెనీలో. దిల్వాలా కంపెనీలో మేనేజర్. చూడు 9:30కి ఇంటర్వ్యూ. టైం అయిపోయింది. పద 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 పద. ఫైల్ తీసుకో. వెళ్తున్నారా స్వామి? పద. కోపం వచ్చిన బట్టలేం, తాపం వచ్చిన బట్టలేం. బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. ఏమండి మా అన్నకి నిజంగా ఉద్యోగం దొరుకుతుందా? రాదు. డ్యూటీ రాదా? దివాలా లేదు, దిల్వాలా లేదు, అసలు కంపెనీయే లేదు. కంపెనీ ఆ? మరి ఎందుకు వెళ్ళాడు? నీతో ఒంటరిగా మాట్లాడటానికి టైం దొరక నేనే పంపించేశాను. ఏంటి నాతో మాట్లాడడానికా? అసలు మీ అన్నయ్య ఇచ్చిన ఉత్తరం నేను ఎందుకు పోస్ట్ చేయలేదో తెలుసా? ఆ ఉత్తరం పోస్ట్ చేయలేదు కాబట్టే నువ్వు ఇక్కడికి వచ్చావు. అందుకే పోస్ట్ చేయలేదు. కొంచెం ఉండండి. అన్నయ్య ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నీ మరదలు. అవునమ్మా, పుట్టడం మేము ఇద్దరం మొగుడు పెళ్ళాలుగానే పుట్టాం. చిన్నప్పటి నుంచి ఊళ్ళో వాళ్ళంతా మమ్మల్ని మొగుడు పెళ్ళాలనే అనేవాళ్ళు. ఎవరు? నీకు తెలియదురే, అప్పుడు నువ్వు చిన్నదానివి, ఇంతుండేదానివి. అందుకే ఇక్కడ నేను ఎవరన్నా పెళ్లి చేసుకుంటానేమోనని పరిగెత్తుకుని వచ్చేసింది. అయ్యో ఈయన మాటలు నమ్మకండి. ఈయన చెప్పేదంతా అబద్ధం. నేను మా అన్నయ్యని చూడటానికి వచ్చాను. రావటం ఆ వంకుతోనే వచ్చిందమ్మా, కానీ వచ్చింది నా కోసమే. అయ్యో ఇదిగో ఇలా అన్నా ఉంటే ఏడుస్తా నేను. చిన్నప్పటి నుంచి తింటేనమ్మా ఏడుస్తూనే ఉంటుంది. ఏయ్, ఛ! ఇందాక మీ అన్నయ్య ఏమన్నాడు? మా చెల్లెల్ని చేసుకుంటే నువ్వే చేసుకోవాలరా, ఇంకెవరు చేసుకుంటారు అని అన్నాడా లేదా? సపోజ్ ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేదనుకో, ఏమిట్రా అప్పుడే వచ్చేసావు? ఇంటర్వ్యూ ఏ ఆఫీస్ నుంచి అన్నావు? దిల్వాలా కంపెనీ మేనేజర్ ఉద్యోగం. అది ఎక్కడ ఉందన్నావు? అదే కుంభకోణం. నేను సరాసరి ఎక్కడి నుంచి వస్తున్నాను. నీ కుంభకోణం నాకు అర్థమైంది. చెల్లెమ్మా, నీ బట్టలన్నీ సర్దుకోమ్మా. దేనికి? ఏం లేదు, ట్రైన్ ఎక్కించి మా ఊరు పంపిద్దామని. ఎందుకురా ఇంత వెంటనే పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? రేయ్, నీ వెధవషాలు నాకు అర్థమైనాయి. సర్దుకోమ్మా, నీ బట్టలను సర్దుకో. ఏంటన్నయ్య ఇంకో 2 రోజులు ఉంచకూడదు? ముందు నేను అలాగే అనుకున్నానమ్మా. చూసిన తర్వాత అదే మీరు అనుకున్నాను. సర్దుకో. నేను ఇక్కడే ఉండిపోతాను. తప్పమ్మా, అలా అనకూడదు. సర్దుకోలే. సరే, నేను సర్దుతాను. ఉండన్నయ్య నేను సర్దుకుంటాను. చెల్లెమ్మా, ట్రైన్ టైం అవుతుందిరా. వస్తున్నా. అర్జున్ లేరా, ఏమిట్రా పడుతాయి? ఏమిట్రా హడావుడి? ఉద్యోగం వచ్చిందా? చూడు, ఇదిగో ఇంటర్వ్యూ కార్డు. 15 రోజుల్లోపు ఉద్యోగం వస్తున్నాను. డెఫినెట్ గా వస్తుంది. ఇంటర్వ్యూ వస్తే ఉద్యోగం వచ్చినట్టేనా? వచ్చినట్టేరా, వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్స్ మన దగ్గర ఉన్నాయి. తప్పకుండా వస్తుంది. రాకపోతే చెప్పానుగా నీతో చేయగలుగుతానని. నీతో చేయగలుగుతాను, నువ్వు చెప్పిందిలా చేస్తాను. ఓకే. ఓకే. 15 రోజుల్లోపు ఉద్యోగం వస్తున్నాను. డెఫినెట్ గా వస్తుంది. ఈ 15 రోజుల్లోనూ ఉద్యోగం దొరికితే నీ దారికి నేను వస్తాను. దొరక్కపోతే నువ్వు నా దారికి రావాలి. దొంగతనాలు చేయాలి, దోపిడీలు చేయాలి. చెప్పానుగా నీతో చేయగలుగుతానని. నీతో చేయగలుగుతాను, నువ్వు చెప్పిందిలా చేస్తాను. ఎవరో? సార్, మా ఫ్రెండ్ కృష్ణకి రేపు మీ ఆఫీస్లో ఇంటర్వ్యూ ఉంది. మీరు ఉద్యోగం ఇవ్వాలి. నథింగ్ డూయింగ్. గెట్ అవుట్. ఉద్యోగానికి ఇంటిగా వచ్చేది. వెళ్ళా. రా. ఏమిటయా? అయ్య బాబు, దీన్ని తీసుకొచ్చావా? మా ఆవిడ చూస్తే చంపేస్తుందయ్యా. ఇస్తారు బాబు, ఉద్యోగం తప్పకుండా ఇస్తారు బాబు. అలా రా దారి. ఇది పేరు. రేపు ఈ పాటికి ఉద్యోగం రావాలి. వాళ్ళే. అర్జున్, మై డియర్ ఫ్రెండ్ అర్జున్. ఇప్పుడేమంటావురా? మొట్టమొదటి రోజులు అవినీతికి అన్యాయానికని, చిట్ట చివరి రోజులు నీతికి న్యాయానికని అప్పుడే చెప్పాను. టుడే ఇస్ ద 15th డే. దట్ మీన్స్ ద లాస్ట్ డే. దట్ మీన్స్ ద లాస్ట్ అవర్. దట్ మీన్స్ ద లాస్ట్ మినిట్.
న్యాయం ధర్మం గెలిచింది, మనకు ఉద్యోగం వచ్చింది. సీ ది అపాయింట్మెంట్ ఆర్డర్ మ్యాన్. ఎకనైనా నువ్వు నమ్ముకున్న అడ్డదారి చెడ్డదని ఒప్పుకోవాలి. ఈ రోజు నుంచి నీ దారి మార్చుకోవాలి. నేను చెప్పిందలా వినాలి, చెప్పినట్టు చేయాలి. ఓకే? ఏమిట్రా నవ్వు? నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టడం కాదురా, నీ అజ్ఞానానికి అవివేకానికి నాకు నవ్వొస్తోంది. ఈ ఉద్యోగం నీ డిగ్రీ వల్ల, నీ శక్తి సామర్థ్యాల వల్ల, నీ మేధాశక్తి వల్ల, నీ గొప్పతనం వల్ల వచ్చిందనుకుంటున్నావా? మరి ఏమిట్రా వెరీ నవ్వు నువ్వు? ఈ ఉద్యోగం నువ్వు ఏ అడ్డదారి తప్పంటున్నావు, ఆ అడ్డదారి తొక్కటం వల్లనే నీకు వచ్చిందిరా. 15వ రోజున కనుక నీకు ఉద్యోగం రాకపోతే నువ్వు అప్సెట్ అయిపోతావని, నా దారి తొక్కలేక బాధపడతావని, నాతో చెయ్యి కలపలేక, నీ దారి మార్చుకోలేక సతమతం అవుతూ ఏ ఆత్మహత్య చేసుకుంటావని భయపడి రాత్రికి రాత్రే నేను వెళ్లి ఆ కంపెనీ మేనేజర్ని అవినీతి దారిలో బ్లాక్మెయిల్ చేసే నీకు ఈ ఉద్యోగం సంపాదించి పెట్టాను రా. దట్స్ హౌ యు గాట్ ద జాబ్. కావాలంటే వెళ్ళి నీకు ఉద్యోగం ఇచ్చిన ఆ మేనేజర్ నడు, నాకు ఈ ఉద్యోగం ఎలా వచ్చింది అని. వాడేం చెప్తాడో విను. ఆ తర్వాత నా దగ్గరికి రా. 15 రోజులు గడువు పెట్టుకున్నాం. ఈ 15 రోజుల్లో నువ్వు నమ్ముకున్న దారిలో ఉద్యోగం రాలేదు, నేను నమ్ముకున్న దారిలోంచే నీకు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు చెప్పరా, నువ్వు నా దారిలో నడవాలా, నేను నీ దారిలో నడవాలా? కమాన్ కమాన్, టెల్ మీ మై ఫ్రెండ్, టెల్ మీ. ఈ ప్రపంచంలో నీతి కోసం పాటుపడ్డ వాళ్ళు చాలా తక్కువరా. వాళ్ళందరి చరిత్రలో ట్రాజడీలే. వాట్ అబౌట్ ది గ్రేట్ హరిశ్చంద్ర? వాట్ అబౌట్ లార్డ్ శ్రీరామచంద్ర? వాట్ అబౌట్ మహాత్మా గాంధీ? అన్ని ట్రాజడీలే. అందుకే మై డియర్ కృష్ణ, బ్రతికితే కృష్ణుల్లా బ్రతుకు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో సమయాన్ని బట్టి, మనుషులను బట్టి చేయి. అదే ఈ ప్రపంచంలో సరైన మార్గం. స్టాప్ ఇట్ అర్జున్. ఇప్పుడు అర్థమైందిరా నా ఆశయాలను ఎలా దెబ్బ కొట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అర్జున్, ఒకరినొకరు మోసం చేసుకోవడం వరకు వచ్చిన తర్వాత ఇక మన ఇద్దరం కలిసి ఉంటాం అనవసరం. నా దారి నేను వెళ్తాను. గుడ్ బై. అది కాదురా, నిన్ను మోసం చేయటం నా ఉద్దేశం కాదు. ప్రపంచం ఇది, ఇలా ఉంటేనే తప్ప ఈ ప్రపంచంలో బ్రతకలేమని చెప్పడం కోసమే ఈ పని చేశాను. కాదు, నేను అసమర్థుడిని నిరూపించడానికే నువ్వు ఈ పని చేశావు. నా ఆశయాలు కుప్పతొట్లో వేయడానే తప్ప ఎందుకు పనికిరావని చెప్పడానికే నువ్వు ఈ పని చేశావు. అర్జున్, నేను ఎవరి దయాపేక్షతోటి, ఎవరి సిఫారసుతోటి ఉద్యోగం తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆ కర్మ నాకు పట్టలేదు. నేను నమ్మిన మార్గంలో రాళ్లున్నా ముళ్ళున్నా నేనే భరిస్తాను, నేనే అనుభవిస్తాను. మిస్టర్ అర్జున్, నమ్మిన స్నేహితుడిని మోసం చేయటమే నీ స్నేహధర్మం అయితే నీకు నీ స్నేహానికి గుడ్ బై. అడ్డదారిలో తప్ప బ్రతకలేని నువ్వు అనుకుంటే నీకు నీ అడ్డదారికి గుడ్ బై. నువ్వు నమ్మిందే సత్యం, నువ్వు ఉన్నదే ప్రపంచం నువ్వు అనుకుంటే నీ సత్యానికి, నీ ప్రపంచానికి గుడ్ బై. గుడ్ బై. ఏమైంది? బాబు అమ్మా, డాక్టర్ వెంటనే పట్టణం తీసుకెళ్లి పెద్ద ఆసుపత్రిలో చేర్పించండి. చాలా ప్రమాదంగా ఉంది. చీట్ రాసిస్తాను, ఇంజక్షన్స్ అవి తెప్పించండి. అన్నయ్య, అమ్మని వెంటనే పెద్ద ఆసుపత్రిలో చేర్పిద్దాం అన్నయ్య, లేకపోతే అమ్మ. అమ్మా, లేదమ్మా, అలా జరగదు. జరగనివ్వను. నిజమేనయ్యా, అప్పిస్తాను. ఎలా తీరుస్తావు? తీర్చలేని వాడికి అప్పించగనా నోరు మూసుకు ఊరుకోవడం మంచిది. రారా. పాపం నీ దగ్గరే ఉంది. అంచేత ఓ పని చేయి, నీ చెల్లెలు నా దగ్గర తాకట్టు పెట్టు. అరే రాఘవ, నీ వయసు ఎంత? 55. ఎన్నేళ్ళుగా ఈ వృత్తిలో ఉన్నావు?
50. 50. ఇంతవరకు కనీసం వృత్తి ధర్మం నేర్చుకోపోతే ఎలా రా వెధవన్నారు వెధవ. ఈ ఒక్కసారే కదా గురువు ఇలా జరిగింది. అమ్మా. నార్మల్. నాకు తెలిసినంత వరకు ఏ గొడవ లేకుండా నువ్వు దొంగతనం చేసింది ఒకే ఒక్కసారి. ప్రతిసారి ఏదో గొడవ లేకుండా బయటపడవు కదా. ఇలాంటి గొడవలు ఇంకొకసారి చేసావంటే వాళ్ళు కాదు, నేనే నిన్ను మక్కలేదంతాను. అసలు పిక్ పాకెట్ లో ఎన్ని కొత్త పద్ధతులు వచ్చాయి. పద నేను చూపిస్తాను. ఏమండి కొంచెం అగ్గి పెట్టిస్తారా? లేదండి. కొన్ని సిగరెట్ ఇవ్వండి, వెలిగించుకుంటాను. సారీ పర్వాలేదు, నేను తీసుకుంటానండి. భలే కొడితే గురు. ఏంటి తాత వచ్చావు? నిన్ను తీసుకెళ్దామని. అమ్మ రమ్మందా? రమ్మంది. నిజంగా తీసుకెళ్ళటానికి రమ్మందా? పొల్లకాటికి తీసుకెళ్ళటానికి రమ్మంది. తాత ఏ రోజుకైనా నువ్వు మారుతావని, తనను తీసుకెళ్తావని ఇన్నాళ్ళు ఎదురు చూచిందిరా. కానీ ఓ పిచ్చిదానా, ఎంతకాలం ఎదురు చూచినా నీ కొడుకిక మారడు. నీ ఆశ ఆశగానే మిగిలిపోతుంది. నా దగ్గరికి వచ్చేయి అని ఆ దేవుడే తన దగ్గరికి తీసుకెళ్ళాడా? కనీసం ఇప్పుడైనా వచ్చి తీసుకెళ్ళరా? అమ్మా అమ్మా ఇప్పుడేంటి, ఏం ప్రయోజనం? అక్కడికి మా మనవడు మందులు తీసుకురావడానికి వెళ్ళాడు. దాంట్లో ఎవరో పరుసు కొట్టేశారట. ఆ మందులే తెచ్చింటే తప్పకుండా బ్రతికేదన్నారు డాక్టర్ గారు. అంతా మన కర్మ. తాతయ్య నాన్న వస్తున్నాడు. ఏ అనుభవం అయితే నీకు ఈ పాఠం నేర్పిందో అదే అనుభవం ఎదురు తిరిగి గుణపాఠం నేర్పే తప్ప నువ్వు మారవు. అందుకే మై డియర్ కృష్ణ, బ్రతికితే కృష్ణుల్లా బ్రతుకు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో సమయాన్ని బట్టి మనుషులను బట్టి చేయి. అదే ఈ ప్రపంచంలో సరైన మార్గం. ఏమ్మా దిగవనమ్మా, ఎవరితో చెప్పు. ఏది అడిగినా ఇస్తాను. ఇదిగో అలానే అర్థం పడుతున్నా ఉంటే డబ్బు అడిగితే మాత్రం. డబ్బు కాదు కదా, ధైర్యంగా అడిగి చెప్పండి. నాకు ఉద్యోగం కావాలి. నీకు ఉద్యోగం ఏంటమ్మా? నాకంటే నాకు కాదు డాడీ, నా ఫ్రెండ్ కి. అబ్బా మన కంపెనీలో ఆడపిల్ల వద్దమ్మా. ఆడపిల్ల కాదు డాడీ, అబ్బాయి ఇంజనీర్. ఇంజనీర్ మన దగ్గర చాలా మంది ఉన్నారు కదమ్మా. అతను అందరిలాంటి వాడు కాదు డాడీ, బియ్యూలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు, చాలా బ్రిలియంట్. అంత తెలుగులో వాడైతే ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం చూసుకోమనమ్మా. అది కాదు డాడీ, అతను నీ దగ్గరే మన కంపెనీలోనే చేయాలంట. సరే తర్వాత చూద్దామమ్మా. తర్వాత ఏమిటి డాడీ? అది ఆనందమూర్తి మా ఒక మాట చెప్పాలి కదా. అదేమిటి డాడీ, కంపెనీ మంది, ఉద్యోగం ఇచ్చింది మనం, మధ్యలో ఆయన ఉంటే. మేనేజర్ కదమ్మా. అదంతా నాకు తెలీదు, నేను మాట ఇచ్చేసాను. నాతో ఒక మాట చెప్పకుండా నువ్వు ఎందుకు మాట ఇచ్చావమ్మా? మాట ఇవ్వడమే కాదు డాడీ, అతను ఇక్కడ కూడా తీసుకొచ్చేసాను. ఇప్పుడు నువ్వు కాదంటే నా పరువు అంతా పోతుంది. ఆ తర్వాత నేను ఏమాత్రం మింగి చచ్చిపోతాను. అమ్మమ్మ అంత మాట్లాడదమ్మా. నువ్వు సాగు మాడితే మీ అమ్మ నా కళ్ళ ముందు కనపడుతుంది. సరే ఏమండి? నమస్కారం. ఎవరైనా? అవును, అసలు మా అమ్మాయితో నీకు ఎలా పరిచయం? అదే డాడీ, బ్యాగ్ పోయిందని చెప్పా, 10,000 రూపాయలతోటి తీసుకొచ్చలేదు. ఈయనే సంగతి ముందు చెప్పామ్మా. ఒక సెకండ్ ఇవ్వయా. ఇదిగా దానిలో ఒక 100 తప్పించినట్టున్నా. అవునండి, ఉద్యోగం రాగానే ఉద్యోగం వచ్చింది కదా. ఇదిగో జీతం తీసుకోవాలని 100 తీసుకొచ్చి ఒకవేళ నువ్వు మర్చిపోయావంటే నేను 100 జీతం కట్ చేస్తాను. రేపు పొద్దున ఆఫీస్కి వచ్చాను. ఏమండి? ఏమిటండి
అడ్వాన్స్ కూడా పంపిస్తున్నారు. డబ్బా మరి డబ్బు కాకపోతే నెల అయిపోయిన తర్వాత కదా మరి ఇస్తాం. అంతవరకు వాళ్ళకి ఏం అవసరం ఉండదు. ఆఫీస్కి నీట్గా రావాలా, అందుకోసం మంచి బట్టలు కుట్టించుకోవాలా, వాళ్ళ ఊరి నుంచి తీసుకురావాలా, వాళ్ళకి ఒక ఇల్లు చూడాలా, ఆ ఇంట్లో అడ్వాన్స్ ఇవ్వాలా, చాలా ఉంటాయి కదా డాడీ వాళ్ళకి. సరే అదే, ఛీ. ఇది వరకు 100 వాడుతున్నాడు కదమ్మా, ఆ 100 ఇప్పుడు మొత్తం 110 రూపాయలు అడ్వాన్స్. కనీసం ఒక 5,000 ఇస్తారు. అమ్మా 5,000 అడ్వాన్స్ ఇస్తే జీతం 10,000 అనుకుంటాడమ్మా. నువ్వు అంతగా చెప్తున్నావు కనుక ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చాయి. అందులో 100 వాడుతున్నాడు కదా, ఆ 100 ఎత్తి చేసుకుంటాను. ఈ 900 ఆ 100 మొత్తం 1000 రూపాయలు అడ్వాన్స్ చెప్పు. సరే. అబ్బా నా 100 నాకు వచ్చేసిందమ్మా. ఇదిగోనండి 5,000 ఎందుకండి అడ్వాన్స్ అండి. ఇంత అడ్వాన్సా? మా నాన్నంటే ఏమనుకున్నారు, తీసుకోండి. వెంకటరామ గారు, కమిన్ వెంకటరామ గారు. కమిన్. ఓ ఏడు బాబు నువ్వా? రా 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 రా. ఏమే చూడు ఎవరు వచ్చారా? నమస్కారం నమస్కారం అమ్మా, బాగున్నావా? ఆహా. ఏంటి అలా చూస్తావు? నీ త్వరలో మేనలు పుట్టిపోతున్నాడా? Congratulations. చాలా సంతోషం. ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంతా బాగున్నాయా ఏంటి? మీ ఆశీర్వాదంలో బాగానే ఉన్నానండి. మంచి ఉద్యోగం కూడా వచ్చింది, అందుకే అర్జున్ కూడా తీసుకెళ్దామని వచ్చాను. వాడు రూమ్ తాళం వేసింది, ఎక్కడికి వెళ్ళాడు? ఇదిగో ఇది గోలెడితే తీర్థయాత్రలుగా వెళ్ళాము, వచ్చేసరికి ఖాళీ చేసి వెళ్ళిపోయాడని చెప్పారు. అతను స్నేహితులు కూడా ఎవరు కనపట్లేదా? అయితే వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాను, ఆ తర్వాత మీ ఇద్దరం కలిసి ఇక్కడికి వస్తాం. అలాగే. అన్నయ్య, నాకు సహాయం చేసి పెట్టగలరా? ఏంటి చెప్పమ్మా. ఈయనకి ఈ మధ్య చూపు కొంచెం తగ్గిపోయింది. ఊరుగా చెల్లని చెప్పినామండి. వాచ్లు బాగు చేయడానికి తీసుకుని చెడగొడుతున్నారు. ఈ మధ్య 10-15 వాచ్లు చెడగొట్టారు. వాళ్ళంతా దెబ్బలాటకొస్తే 2-3 వేలు ఇచ్చి సర్ది పంపించారు. ఊరుగా ఏమీ లేదు బాబు. ఆ మధ్య 4 రోజులు వరుసని ఆవక వేసి తినేసేసాను. బాగా వేడి చేసి కళ్ళు రేజిగట్లు కమ్మి తలకాయ తిప్పింది అంతే. అన్నయ్య, ఈయన మాటలకేం గాని ఇక ఈ రిపేర్లు ఏం చేయలేరు. ఏదైనా ఉద్యోగం ఉంటే చూసి పెట్టండి. అలాగేనమ్మా, మా కన్స్ట్రక్షన్స్ లో సిమెంట్ అవి లెక్క చూసుకోవడానికి ఒక మనిషి కావాలి. ఆ ఉద్యోగం ఇంకొచ్చి ఏర్పాటు చేస్తాం. నిజమా? తప్పకుండా రండి. కండోలెన్సెస్. కండోలెన్సెస్ కాదండి, థ్యాంక్స్ అని చెప్పండి. చెప్పండి థ్యాంక్స్ అని. వస్తానమ్మా. గాంధీనగర్ లో ఉన్న 4,000 చదరపు గజాల్లో ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తున్నారు కదండి? అవును. దాని ప్రస్తుతానికి ఆపు చేయండి. ఎందుకని? నేను మీకు ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ ఇస్తాను. ఆ స్థలంలో మొత్తం ఎన్ని ఇల్లు కట్టాలనుకుంటున్నారండి? ఆ స్థలంలో 500 గజాలకి ఒక ఇల్లు చొప్పున 8 ఇల్లు కడదాం అనుకుంటున్నాను. 8 ఇల్లు కడతారు. అదే స్థలంలో నేను 40 ఇల్లు కట్టాను. ఎలా కడతావయ్యా? మరి అగ్గిపెట్టలా చిన్న చిన్న అయిపోవు. అవే ఇల్లు పక్కన ఇల్లు కాదండి. చూడండి, ఇల్లు పైన ఇల్లు, ఇల్లు పైన ఇల్లు, ఇల్లు పైన ఇల్లు, ఇల్లు పైన ఇల్లు, మొత్తం 5 స్టోరీస్ అండి. ఇదేం పద్ధతి అయ్యా? దీన్ని ఫ్లాట్ సిస్టమ్ అంటారండి. ప్రస్తుతం ఇది ఢిల్లీ, బాంబే, కలకట్టా, మద్రాస్ లో చాలా పాపులర్ గా ఉంది. రేపు మన టౌన్ కూడా వస్తుంది, మనం ఫస్ట్ అవుతాను. పోతే మీ ప్లాన్ ప్రకారం ఒక్క ఇంటికి ఎంత ఖర్చు అవుతుందండి? ఇంటికి కట్టడానికి 2 లక్షలు, స్థలానికి 1 లక్ష చొప్పున 3 లక్షలు అవుతుంది. అంటే 24 లక్షలు అవుతుంది. 24 ఎంత లక్షలు. కమ్మగలరండి? ఒక్కొక్క ఇల్లు 4 లక్షల చొప్పున 8 ఇంటికి 8 32 లక్షలు అవుతుంది. అంటే 8 లక్షలు లాభం. ఈ సంగతి ఎవరితో చెప్తాయి? ఎవరితో చెప్పను. నా ప్లాన్ ప్రకారం అండి, మనం ఒక్కో ఫ్లాట్ ఈజీగా 2 లక్షలు కమ్మగలం. 40 ఫ్లాట్లు అండి, 40 ఏళ్ళు 80 లక్షలు అండి. అండి మనకు మహా అయితే 40 లక్షలు అవుతుందండి. 40 లక్షలు లాభం అండి. 40 లక్షల లాభం. కానీ ఇంటికి సెపరేట్ గా లేకపోతే కొంటారంటారా? లేటెస్ట్ స్టైల్ ఆఫ్ లివింగ్ అండి, వెరీ పాపులర్. మీకెందుకు రేపు సండే నేను అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను, ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి చూడండి. ఇదిగో అప్లికేషన్స్ కి రాకపోతే అడ్వర్టైజ్మెంట్ ఖర్చు నీ జీతంలో కట్ చేస్తాను. ఓకే సార్, అసలు ఈ నెల జీతం నాకు ఎక్కర్లేదు. అప్పుడు అమ్మాయి దగ్గర తీసుకున్నావా? అదే లేదండి. అంతే కదా? ఓకే, మే గో హెడ్. ఓకే, ఐల్ గివ్ అడ్వర్టైజ్మెంట్ అండి. థ్యాంక్ యూ. గురు, ఈ లైఫ్ చాలా బాగుంది గురు. పోలీసు వాళ్ళు భయం లేదు, పెద్దోళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు, అవతల గ్రూప్ పోలీసులతో అసలు భయం లేదు. నిజమేరా, ఇలా బ్రతకటంలో ఎంత సుఖం ఉందో, ఎంత స్వేచ్ఛ సంతోషాలు ఉన్నాయో వాడు చెప్పినంత కాలం అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు మారాలిరా, మారాలి అనేవాడు. ఇప్పుడు నేను ఇలా మారానని తెలిస్తే, నన్ను ఇలా చూస్తే వాడెంత సంతోషిస్తాడు. ఇంతకీ కృష్ణ ఎక్కడున్నాడు గురు? అది తెలిస్తే నేనే వెళ్ళేవాడిని కదరా. ఒకవేళ సిగ్గుపడుతున్నారే వదినా? సిగ్గు అతనికి ఏమిటి? సిగ్గు నీకుండాలి. లేదులే, నాకంటే ఆయనకే కొంచెం ఎక్కువ సిగ్గు. చూడు,
నువ్వెక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ వాసంతి, నా చామంతి, నా పూబంటి. అవన్నీ సినిమాల్లో వదినా. నేను చెప్పినట్టు విను. అయితే నాకు పెళ్ళి అయినట్టే. సారీ, నీ చెల్లెలు నేను చేసుకోను. ఎందుకని? ఎందుక? ఆ రోజు నేను అన్నం తెచ్చి పెడితే ఎందుకు లేచిపోయావు? ఆ రోజు క్యారియర్ తెస్తే ఎందుకు అడిగి వెళ్ళిపోయావు? నేను ఆ రోజు నీకు ఉద్యోగం సంపాదించి పెడితే నన్ను అవమానించి ఎందుకు వెళ్ళిపోయావు? చెప్పరా? ఎందుకు? ఎందుకు? అది ఎందుకు? అందుకే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. అర్జున్, అంటే నా మీద ప్రతీకారం తెచ్చుకోవడానికి వెళ్ళిపోతున్నావా? అఫ్కోర్స్, అది కూడా కావచ్చు. ప్రతి క్షణం నేను చేసింది తప్పు తప్పు అన్నావు. నన్ను ఎంతో హీనంగా నీచంగా చూశావు. ఇప్పుడు నువ్వు చేసిన వాడు. తన వరకు రానంత వరకు ప్రతి వాడు శ్రీరామచంద్రుడే బ్రదర్. నాకు మొట్టమొదటి నుంచి తెలుసు. యు ఆర్ ఎ బిగ్ ఎస్కేపిస్ట్. అవసరానికి నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు దారి మార్చుకుంటావు. అర్జున్, ఆ రోజు నీకు ఉద్యోగంలో చేరాలనుంది. నేను తీసుకొచ్చిన ఉద్యోగం మీద నీకు మోజుంది. కానీ వీడు తీసుకొచ్చిన ఉద్యోగంలో చేరటం ఏమిటన్న అహం. ఆ అహంతో నేను ఉద్యోగంలోకి చేరలేదు. నన్ను అవమానించడానికి నేను ఉద్యోగంలోకి చేరలేదు. నీకంటూ ఓ దారి లేదు, నీకంటూ ఓ నీతి లేదు, నీకంటూ ఓ ధర్మం లేదు. నీకున్నదల్లా ఒక్కటి, ప్రతి వాడు నీ మాట వినాలని, నువ్వే నీతికి ధర్మానికి ప్రతీక అనిపించుకోవాలని. వెరీ గుడ్. నీ నిజ స్వరూపం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈవేళ నీ అవసరానికి నువ్వు దారి మార్చుకున్న వాడివి, రేపు ఇంకేమైనా చేయగలవు. నమ్మిన స్నేహితుడిని అవమానించటమే నీ స్నేహధర్మం అయితే నీకు నీ స్నేహానికి గుడ్ బై. సమయానుకూలంగా దారులు మార్చుకోవడమే నీ ఆదర్శం అయితే నీకు నీ ఆదర్శానికి గుడ్ బై. నువ్వు నమ్మిందే ప్రపంచం అనుకుంటే నీకు నీ ప్రపంచానికి గుడ్ బై. గుడ్ బై. అయ్యో, యాండి యాండాయ్ యాండి. వసంతే, అన్నయ్య, ఆయన వెళ్ళిపోతున్నారు. అన్నయ్య, లోపలికి వెళ్ళావు. ఆయన వెళ్ళిపోతున్నారు. నువ్వు లోపలికి వెళ్ళావు. యాండి, ఏమైందండి? ఏం మాట్లాడదు. అది కదండి. యాండి, యాండి, భోజనానికి రండి. ఏమిటండి, మీలో మీరే బాధపడతారు ఎందుకు? అసలు ఏం జరిగిందండి? వాడిని నేను అవమానించారట. ఏ విధంగా అవమానించాను? నీ మార్గమే గొప్పదిరా, నీ మార్గంలో నేను నడవాల్సి వచ్చిందిరా అన్నాను. అది అవమానించడం, అభినందించడం? లేదులేండి, బహుశా మిమ్మల్ని ఈ పొజిషన్లో చూసి ఈర్ష్యపడి ఉండొచ్చు. జ్యోతి, సారీ జ్యోతి, ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ వెరీ సారీ. జ్యోతి, వాడి విషయం నీకు తెలియదు. వాడికి నేనంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. వాడికి నన్నే హక్కు ఉంది. వాడు అలా అంటాను తప్పు కూడా లేదు. వాడికి ఎన్నో నీతులు చెప్పి నేనే అలా తయారు చేశాను. అందుకే వాడి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోయాడు. ఆవేశంలో తొందరపడ్డారు. నువ్వేమనుకోవద్దు. లేదండి, మీ స్నేహానికి ఉన్న విలువ తెలియక అలా అన్నాను. నన్ను క్షమించండి. వాసంతి, వాసంతి, చూడమ్మా, నిజంగా మీ అన్నయ్యకి ఇష్టం లేకపోతే ఇన్ని సంబంధాలు వచ్చినా కాదని అతని కోసం ఎందుకు ఎదురు చూస్తారు? మీ అన్నయ్య కోపం తగ్గని నేనే మాట్లాడతానుగా. చూడు వసంతి, రోజో 2 రోజుల పాటు ఉండే మా కోపతాపాలకి నీ జీవితం బలి కావటం నాకు ఇష్టం లేదమ్మా. వెళ్తాను, వెళ్ళతంతో మాట్లాడతాను. ఎవరు కావాలండి మీకు? అర్జున్ కావాలి. ఉండండి, ఉన్నారో లేదో చూసొస్తాను. కృష్ణ గారు వచ్చారు.
ఏమని చెప్పావు? చూసొస్తాను చెప్పాను. లేడని చెప్పు. అలాగే. లేరండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.